10 ఏళ్లలో బీసీల కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. విశ్వకర్మ యోజనతో బీసీల కుల వృత్తులను ప్రోత్సహించిందని చెప్పారు. వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి, కుల్కచెర్ల మండలాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరిగిలో ఓబీసీ మోర్చా సమావేశంలో విశ్వేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పారు. ఆయన కూడా నేను టూర్ పెట్టుకుంటే ఆయన కూడా పెట్టుకున్నాడు యాత్ర పెట్టుకొని నక్షాలు తెప్పించుకుండ్రు. వాళ్ళోళ్ళే మాకు చెప్పిండ్రు. తర్వాత అది క్యాన్సిల్ చేసిండు నాట్ సక్సెస్ అయినాక. తర్వాత రోజు 8 గ్రామాలు తిరిగానని ఆయన మొదలు పెట్టిండ్రు. బషీరాబాద్లో ఆయన తరిమి వెళ్ళగొట్టిండ్రు. పెద్దేములు పోతే రాయి వేసిండ్రు. ఇంకెక్కడో పోతే అయితే 2 రోజుల తర్వాత అది కూడా బంద్ చేసుకుండ్రు. ఆయన ఎప్పుడూ తిరగలేదు గ్రామాలు. ఆయనను ఎవరు గుర్తుపట్టారు. ఈయన మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తుండ్రు, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఆయన తిరగలేరు, తిరగగలగడు. ఆయన రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ డీల్ పెద్ద ఎమ్మెల్యేలతో చేసుకుంటాడు. తర్వాత 20 మంది జీతగాళ్ళని పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో చేయంటందుకు, మీటింగ్లో చేయంటందుకు. అంతే. ఆయన క్యాడర్ లేదు, ఏం లేదు. ఓన్లీ ఆ హనుమాన్ల గుడి కూలగొట్టి ఇచ్చిండు అని ఆయన కంపెనీ అక్బర్ రెడ్ ఫోర్ట్ కంపెనీ ఆ గుడిలో స్కామ్ చేసిండు. అంతకుముందు కోళ్ళదాన స్కామ్ చేసిండు. ఇవన్నీ కూడా మళ్ళా ఆయన అంటే ఆయన మీద దుష్ప్రచారం. ఆయన మీద చేసింది వాళ్ళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంకా వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లా వాళ్ళ సొంత నాయకులు ఆయన మీద విమర్శ చేసిండు. కాబట్టి నేను చెప్తున్నాను, ముంగట బీజేపీల వివిధ మోర్చాలు ఉన్నాయి. ఆ మోర్చాలన్నీ కూడా యాక్టివేట్ అయినాయి. ఈరోజు ఇక్కడ పరిగిల ఓబీసీ మోర్చా సమావేశం ఉండే, అట్లనే పరిగిల బీజేవైఎం అంటే యూత్ మోర్చా వాళ్ళ సమావేశం అయింది. రేపు ఎస్సీ ఎస్టీలతోటి మరి ఎస్సీ మోర్చలు ఇంకా మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెడతారు, ఎంఆర్పిఎస్. సో ఈ రోజు సంధి అన్ని మోర్చలు యాక్టివేట్ అయినాయి. అండ్ మోర్చలు అంటే ఏదో పేపర్ మీద ఉన్నాయి. వాళ్ళు కట్టుబడిన కార్యకర్తలు, వాళ్ళ గుండెల జాతీయవాదం ఉంటుంది. పనులు ఇడిచిపెట్టుకొని పనిచేస్తూ ఇప్పటిసారి మొదలు పెడతారు. ఈసారి మరీ ఉత్సాహంగా ఉన్నది. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ ఎంపీ గెలిపించే అవకాశం ఉన్నది. వాతావరణం మొత్తం మారింది ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు. అయితే అందుకే ఉత్సాహంగా అన్ని మోర్చాల మీటింగ్ మాత్రమే ఇంత పెద్దగా 1000 మందితో అవుతుంది. ఆడ 1500 మందితోటి యువ మోర్చా అవుతుంది. ప్రతి దగ్గర జాయినింగ్.